ఏనా ఒంటరిగా కూర్చోన్నావు? ఆడుకోవడానికి ఎవరు లేరు నాన్న, మా ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు ఇంటికి పోయినారు. పక్కేదిలో మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు నాన్న. మరి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. అమ్మ అయినా పంపిదు నాన్న. అవునా, సరేరా, నేను మాట్లాడతా. మానసా, ఒకసారి ఎట్రా. నేను అమ్మకు చెప్తాను, పంపిస్తుంది ఆడుకోవడానికి. సరే. పాపను ఎందుకు ఆడుకోవడానికి పంపించలేదు? ఆడపిల్లల విషయంలో బయట పరిస్థితుల గురించి నీకు తెలియదేముంది బావా? అలా అని పిల్లల్ని ఇంట్లోనే బంధిస్తామా చెప్పు? మంచేదో చెడేదో చెప్పాలా? నేనెలా చెప్పగలను బావా? తల్లిగా నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడితే రేపేమైనా తప్పు జరిగితే మనం ఎంత బాధపడాలో తెలుసా? ఇట్రా నానా. చూడు నాన్న, ఇప్పుడు నీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాను. ఎవరైనా మగవాళ్ళు బ్యాడ్ టచ్ చేస్తే వచ్చి అమ్మకు చెప్పాలి. తల మీద ఇలా అంటే గుడ్ టచ్, ఇలా బుగ్గలు పట్టుకున్నా గుడ్ టచ్, కానీ ఇలా పట్టుకుంటే మాత్రం బ్యాడ్ టచ్. ఇలా ఇంకా ఇలా అన్నా బ్యాడ్ టచ్. ఓకేనా? సరే. ఇలా ఎవరు టచ్ చేసినా వెంటనే వచ్చి అమ్మకు చెప్పాలి, సరేనా? సరే. చివరికి నాన్నైనా సరే నిన్ను బ్యాడ్ టచ్ చేస్తే వెంటనే వచ్చి అమ్మకు చెప్పాలా. వెళ్ళి ఆడుకోపో. ఏంది బావా అంత మాట అన్నావు? తండ్రి అయినా సరే కొన్ని ప్లేస్ లో తగలడం తప్పు. ఆడపిల్లలకి ఎవరు తప్పు చేసినా వెంటనే అమ్మకు చెప్పే ధైర్యాన్ని ఇవ్వాలా. అప్పుడే వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. కరెక్టే బావా.